ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఈరోజు ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని చదివారా? ఎందుకు మనం ప్రతిదినము వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి? బాలుడైనటువంటి సొలొమోను దేవునికి ఇలాగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీ దాసుడైన నాకు వివేకము గల జ్ఞాన హృదయము దయచేయము అని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చాడు. ప్రభు ఆ ప్రార్థన ఆలకించి దీని సొలొమోనుకు మరి మంచి జ్ఞానముతో కూడినటువంటి వివేకమును అనుగ్రహిస్తూ వచ్చావు. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించుచుని బుద్ధి వివేకములు గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను. అవును ప్రియులారా, దేవుడు ఏ రీతిగా అయితే మనం ప్రార్థన చేస్తామో ఆయన తప్పక ఇస్తారు. అయితే మన హృదయం ఎలాంటిది అనగా, మన హృదయము పాడైపోయినటువంటి మోసకరమైనటువంటి హృదయముగా ఉన్నప్పుడు ఆయన మనలో ఏది కూడా ఇవ్వలేరు. మన హృదయాన్ని పవిత్రపరచుకొని ఆయన సన్నిధిలో చేరి మనం ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా జ్ఞాన హృదయమును, వివేచన కలిగిన హృదయాన్ని మనకిస్తారు. ఆ రీతిగా ఇవ్వాలి అనంటే నీవు ప్రభువుని ప్రార్థించే అనుభవంలో ఉండాలి. నీవే రీతిగా అయితే ప్రార్థన ఆత్మ కలిగి ఉంటావు, అలాగనే నీ కుమారుడు, నీ కుమార్తె ప్రార్థనాత్మ కలిగిన వారిగా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు జ్ఞాన వివేచములతో కూడినటువంటి ఆత్మను, జ్ఞాన హృదయాన్ని నీ బిడ్డలకు దయచేస్తారు. నువ్వెందుకు ఆ రీతిగా ప్రార్థించి ప్రార్థనను నీ బిడ్డలకు నేర్పకూడదు? అలా నేర్పినట్లయితే యెషయా గ్రంథం 33:6 అంటాడు, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సర్వము సమృద్ధి కలుగును, యెహోవా భయము వారికి ఐశ్వర్యమును కలిగించును. నీవు అలాగున నీవు ప్రార్థించుము. దేవుడు ఆ రీతిగా జ్ఞాన హృదయమును నీకు నీ బిడ్డలకు అనుగ్రహిస్తాడు.